హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మ గారి వంటలు. అందరికీ హ్యాపీ పొంగల్. పండుగ అంటేనే ముగ్గులతో స్టార్ట్ అవుతుంది కదా. నేను నాకు నచ్చినట్టు ఇలా సింపుల్గా పెట్టేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే తులసమ్మ చుట్టూ వైపులా కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత పడుకుని తెల్లవారి 5 గంటలకు లేచి భోగి మంట వేసుకున్నాం. భలే అనిపించింది. చల్ల చల్లని క్లైమేట్లో ఇలా భోగి మంట వేసుకుని వేడిని కాగుతుంటే చాలా బాగా అనిపించింది. అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసుకున్నాం. పండగ అంటేనే పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇంకా పూజ చేసామంటే ఇంకా చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్గా చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఏ పండుగైనా ముందు వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటాను. అలాగే గడపలకు కూడా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకుని మంచిగా గడపకు కూడా పూజించేసుకున్నాను. తర్వాత కిందేసిన ముగ్గులు పైనుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. భలే కనిపిస్తున్నాయి. అందరికీ తెలిసిందే, భోగిమంటలో వేసిన గోగుబడికలు బాగా కాళ్ళకి తెచ్చుకుని ఆ బూడిదని బొట్టు కింద పెట్టుకుంటాం కదా. ఈ భోగిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.